హలో. హాయ్ అండి, అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే దొండకాయ ఫ్రై అండి. అలాగే దొండకాయ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలి, అలాగే వాటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనేది కావాలి అనేది నేను వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆయిల్ అండి, అలాగే అలా జీలకర్ర మెంతులు ఏమంటారు, పోపు దినుసులు అనమాట. అలాగే ఎల్లిపాయ అండ్ అలాగే ఆనియన్స్, ఇంకా కొంచెం అంత కొత్తిమీర, అలాగే దొండకాయ ముక్కలు. ఫస్ట్ అవి లేనిది ఫ్రై అనేది ఉండదు కాబట్టి దొండకాయ ముక్కలు ఇదిగోండి. ఈ దొండకాయ ముక్కలు అనేది అన్నీ కూడా మాకు ఫ్రిడ్జ్ అనేది ఖరాబ్ అవ్వడం వల్ల అన్నీ కూడా పండుగ అయిపోయినాయండి. ఇలా అయినా సరే చేసుకోవచ్చు, ఎందుకంటే మనం కాయల కంటే కూడా పండుగ అనేది తింటేనే మంచి, హెల్త్కి అనేది చాలా మంచిదన్నమాట. ఇంకా వాటి పైన ఉండే తొక్క అనేది రెడ్ కలర్లో అయిపోద్ది, అదే ఎల్లో షేడ్లో ఇలా వస్తుంది, ఎల్లో షేడ్లో వస్తుంది చూడండి. పండుగ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది కదా, అలా వచ్చినప్పుడు ఇంకా దాన్ని జ్యూస్ అనేది చేసుకొని తాగితే చాలా మంచి బెనిఫిట్స్ అనేది ఉంటాయండి. చాలామంది ఎలా అంటే దొండకాయ తింటే మతిమరుపు వస్తుంది ఇలా అనేసి అనుకుంటూ ఉంటారు, కానీ అలా ఏమీ ఉండదన్నమాట. ఎందుకంటే దొండకాయ అనేది హెల్త్కి చాలా 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 మంచిది తీసుకుంటూ ఉంటే, ఓకేనా. అలాగే చూడండి కర్రీ అనేది నేను ఇది అనేది పెట్టేశాను, బాండీ అనేది, ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా మనం దీంట్లో ఆయిల్ అనేది వేసేసుకుందాం. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి. సో ఇంత వేసేసాను అనమాట నేను ఆయిల్ అనేది. ఓకేనా అండి, తెలుస్తుంది కదా. దీంట్లో మనం ముందుగా ఎల్లిపాయలు అనేది ఇలా నల్ల కొట్టేసుకొని వేసుకుందాం. ఆయిల్ అనేది వీట్ అయిపోయిందండి. అలా వేసేసుకున్న తర్వాత దీంట్లో మనము తాలింపు గింజలు అనేది వేసేసుకుందాం. ఇది అనేది నేను ప్యాకెట్ ఎప్పుడు తేనండి. జీలకర్ర, అలాగే మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర కలిపేసి నేను ఇవి అనేది తయారు చేసి పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా కూడా. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ అనేది వేసేసుకుందాం. ఆనియన్స్ అనేది ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి టమాటోస్ అనేది ఇది మగ్గాలి కాబట్టి, ఇది దొండకాయ ముక్కలు అనేది మగ్గాలి కాబట్టి మనకి ఇది ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కలిపేసుకుందాం. ఇది మగ్గడం కోసం కొంచెం సాల్ట్ అనేది వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, దీన్ని కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని పెద్ద సైజు పచ్చిమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి అనేది తీసుకున్నానండి నేను. ఇందులోకి నేను కారం అనేది యూజ్ చేయట్లేదు అనమాట. ఓకే, ఇంకా ఈ మాత్రం అనేది మగ్గితే సరిపోతుంది. దీంట్లో మనం ఇప్పుడు పసుపు అనేది ఈ ముక్క అనేది మగ్గిన తర్వాత వేసుకుందామండి. ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే మనకి అడుగంటిపోతూ ఉంటుంది అనమాట, మగ్గదనమాట ముక్క అనేది. ఇప్పుడు ఇవన్నీ ఇలా వేసేసుకుందాం.
పండు ముక్కలు అనేది ఫ్రై చేసుకోవద్దని అందరు పడేస్తారండి, అలా పడేయకూడదు అనమాట. పండు వాటిలో కూడా మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలా కలిపేసుకొని మూతేసేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మూత అనేది వేసేస్తుందా అనేది ఒకసారి మూత తీసి చూద్దామండి. ఫ్రై మాడిపోయిందా, మర్చిపోయాను నేను యాక్చువల్గా ఎలా ఉంది అనేది. ఓకే, ఇది ఎలా ఉంది అనేది కలిపితే కానీ తెలీదు. కలిపేద్దాం. అడగంటుందండి కొంచెం. దీంట్లో కొంచెం మనం సాల్ట్ అనేది వేసేస్తున్నాం. అమ్మాయితో అవుతుందో ఏమో. కొంచెం తగ్గించుకున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మూతేసి మళ్ళీ కొద్దిసేపు అయినాక చూద్దాము. ఇప్పుడు మనము కర్రీ అనేది ఫ్రై అనేది ఎంతవరకు అయిందో చూద్దాం. ఫ్రై అనేది ఇంకా ఇంతవరకు ఇలా అయితే సరిపోతుందండి. ఇంకెక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దొండకాయ ఫ్రై అనేది బాగా వరుగులాగా అలా అంటే వాటిలో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా పోతాయి. కాబట్టి ఇలా అయితే చాలు. ఇప్పుడు మనము కొంచెం పసుపు అనేది వేసేస్తున్నాం. పసుపు అనేది అస్సలు వేయలేదు కాబట్టి పసుపు అనేది వేసేద్దాం ఇప్పుడు. చూసారు కదా ఫ్రెండ్స్, పసుపు అనేది వేసేసాను. దీన్ని ఇంకొక 2 నిమిషాలు అనేది ఇలా మగ్గిచ్చేద్దాం. మగ్గిచ్చేసి ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేసుకుందాం. చూసారు కదండి, ఫైనల్గా దీంట్లో కొత్తిమీర అనేది వేసేసాను నేను. ఇది ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు అనేది ఇలా పెట్టేసుకుందాం. వేసేసి మూత పెట్టేసుకొని తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై అనేది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసేసారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఇది ఫ్రై అనేది అయిపోయింది ఫైనల్గా. సేమ్ ఇలా అనేది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. పండుగ అయినాయి కదా, ఇవి లోపల మొత్తము దొండకాయలు ఏమంటారు రెడ్ కలర్లో అయిపోయినాయి, పండినాయి. తింటే మంచిదిగా అంత టేస్ట్ ఉండదు. టేస్ట్ కోసం కాదండి, హెల్త్ బెనిఫిట్స్ కోసం అనేది ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా, ఇలా ఫ్రై అనేది చేసుకోండి. ఫైనల్గా నేను కొంచెం దీంట్లో బాదము కొబ్బరి పౌడర్ అనేది నేను చేస్తున్నానండి. అది అనేది కొంచెం అంతా వేసేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా దీనికి మనకి అన్నీ కూడా సరిపోతాయి. సాల్ట్తో సహా అన్నీ కరెక్ట్గా అనేది సరిపోతుంది అన్నమాట. ఒక్క నిమిషం అనేది మగ్గిన తర్వాత ఇంకా మనం దీన్ని అనేది స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రై అనేది కంప్లీట్గా అయిపోయిందండి. ఇంకా మనకి ఇలా మగ్గితే అనేది చాలా అనమాట. ఓకేనా, ఇది కర్రీ అనేది ఎలా ఉందో ఒకసారి ఇలా సేమ్ ప్రాసెస్లో చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అందరికి బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.